హిందువులకి ముస్లింలకి పార్టీలున్నాయి, మనకు పార్టీ ఉంటే తప్పే ఉంది? అవి మతాలు కాబట్టి పార్టీలున్నాయి. మనది కూడా మతమేనా? క్రైస్తవులు రాజకీయాల్లో ఉండడం తప్పు కాదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రైస్తవులు పదవుల్లో ఉన్నారు. కానీ క్రైస్తవునిగా రాజకీయ పార్టీలో చేరడం, క్రైస్తవునిగా రాజకీయ పార్టీ పెట్టడం తీవ్రమైన నష్టాన్ని తెస్తుంది. రాజకీయం సామాజిక పరమైంది, క్రైస్తవ్యం విశ్వాస సంబంధమైనది. రెండింటినీ కలిపితే మతోన్మాదం పుడుతుంది, క్రైస్తవ్యం ఆగిపోతుంది. మన రాష్ట్రంలో ఇతర మతాలకు చెందిన వారిలో 80% ప్రజలు ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందినవారే. ఇప్పుడు క్రైస్తవ్యం పేరిట రాజకీయ పార్టీ పెడితే ఆ 80% ప్రజలకు శత్రువులవుతాం. వారెవరూ ప్రభు దగ్గరికి రారు. మనం సువార్త చేస్తుంటే పార్టీని బలపరచుకోవడానికి అనుకుంటారు, కానీ ఆత్మల్ని రక్షించడానికి అనుకోరు. క్రైస్తవ పార్టీ ఏ చిన్న పొరపాటు చేసినా ఆనంద క్రైస్తవులందరి మీద పడి క్రైస్తవ్యానికున్న కొంచెం విలువ కూడా పోతుంది. పార్టీ అండ ఉంది కదా అని కొందరిలో మూర్ఖత్వం బయలుదేరుతుంది, విచ్చలవిడితనం బయలుదేరుతుంది. పార్టీ ఓడిపోతే మీ దేవుడు దావీదును రాజు చేశాడు కాబట్టి మిమ్మల్ని కూడా రాజును చేస్తాడని ప్రసంగాలు చేశారు కదా, ఇప్పుడెందుకు ఇలా అయిందని దేవుడి నామాన్ని అవమానిస్తారు. పార్టీ గెలిస్తే క్రైస్తవులకు వారిచ్చే ఆఫర్లకు ఆకర్షించబడి మారుమనసు లేకుండానే క్రైస్తవులుగా మారిపోయేవారు కోకొల్లలుగా పుట్టుకొస్తారు. ఇదంతా నష్టమే. క్రైస్తవ్యం పేరిట పార్టీ పెడితే నష్టం, ఆ పార్టీ గెలిస్తే నష్టం, ఆ పార్టీ ఓడిపోతే నష్టం. మన చేతులతో మనమే సువార్తని సర్వనాశనం చేసుకుంటున్నాం. మనకెందుకండి ఇదంతా? బయట సువార్తకు ఆటంకాలున్నాయి. రాజకీయ పార్టీ దానికి పరిష్కారం కాదు, మరింత ఆటంకం. మనకి పదవులు వస్తే వీధుల్లో సువార్తకి, గ్రౌండ్స్లో మీటింగులకి, సెంటర్లో చర్చిలకి పర్మిషన్లు దొరుకుతాయి, కానీ సువార్త వినడానికి హృదయాలు దొరకవు. మనం చేసే పనులతో వాళ్ళ చెవులు మూసేసి భారీ సౌండ్ సిస్టమ్స్కి పర్మిషన్ తెచ్చుకుని సువార్త చేస్తే మాత్రం ఏం ఉపయోగం అండి? క్రైస్తవ దేశాలు మినహాయిస్తే మన దేశంతో పాటు క్రైస్తవేతర దేశాల్లో ఉన్న క్రైస్తవులు ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, పార్టీ వ్యవస్థాపకులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. వాళ్ళంతా ఆయా దేశ పౌరులుగా పోటీ చేశారు, కానీ క్రైస్తవ్యాన్ని రాజకీయం చేయలేదు, రాజకీయాల్లోకి లాగలేదు. మనం కూడా లాగొద్దు. మీరు పార్టీ పెట్టండి, పోటీ చేయండి. మీ మీద నమ్మకం ఉన్నవారు మీకు ఓటు వేస్తారు. గెలిస్తే రాజ్యాంగానికి లోబడి ప్రజలకు నిష్పక్షపాతమైన పరిపాలన అందించండి. దానికి క్రైస్తవ్యంతో ముడిపెట్టకండి. క్రైస్తవుల పేరిట ఏ పార్టీకి మద్దతు ప్రకటించకండి. అలా చేస్తే మిగిలిన వారికి శత్రువులవుతాం. సువార్త ఆగిపోతుంది. అందరినీ గౌరవిద్దాం. మంచి నాయకుడు రావాలని ప్రార్థిద్దాం. ఆలోచించండి.